ఏపీ ఇసుక ధరలు అధికంగా ఉండడం వల్ల భవన నిర్మాణ రంగానికి చెందిన 25 విభాగాల కార్మికులకు పనులు లేని పరిస్థితి నెలకొందన్నారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని, సీనరేజ్ ఎత్తేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు బొత్స. కానీ ఆ మేరకు ధరల్లో వ్యత్యాసం కనిపించడం లేదన్నారు. కూలే కాకుండా, తాపీ మేస్త్రే కాకుండా, ప్లంబరే కాకుండా, రాడ్ బైండింగ్ చేసేవారే కాకుండా సుమారు 25 యాక్టివిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి గత 117 రోజులుగా అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిన్న రోజు ప్రభుత్వం తాలూకా ప్రకటనలు చూసాం. 15వ తారీఖు నుంచో లేదు 25వ తారీఖు నుంచో ఏదో చేస్తానని అంటున్నారు. అంటే 4 నెలలు పూర్తి అవుతాప్పటికి ఈ ప్రభుత్వానికి స్ట్రీమ్లైజ్ అంటే స్టార్ట్ చేయడానికి 4 నెలలు పడుతుంది. ఓకే, అదొక ఆలస్యానికి మరి మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేస్తూ అసలు క్లారిటీ కావాలి మాకు. పాలసీ ఏంటి? ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నిన్న అధికారులు మాట్లాడిన మాటల్ని బలంగా పుచ్చుకొని మాట్లాడుతున్నాను. మీ సోదరులు కూడా, మీ అందరూ కూడా నిన్న పత్రికా సమావేశాలు చూశారు, టీవీలో చూశారు, మీ అందరూ కూడా ఉన్నారు. హెల్ప్ లైన్లు కూడా పెట్టారు. హెల్ప్ లైన్లు కూడా మాట్లాడితే వాస్తవాలు ఏంటో కూడా తెలుస్తాయి. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సీనరేజ్ పెట్టి రీచ్ల దగ్గర, 100 రూపాయలు వచ్చి హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెట్టి, 5 రూపాయలు వచ్చి జిఎస్టీ పెట్టి, టన్నుకు 475 రూపాయలు ఇస్తే